గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు, అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం కాంపిటెంట్ అథారిటీ హైకోర్టు న్యాయమూర్తులు ఫుల్ కోర్టు ముందు వ్యవహారం ఉంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి సునీత గత నెల 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి లేఖ రాశారు. బెంచ్ ఏర్పాటు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళవచ్చన్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం. హైకోర్టునే కర్నూలుకి తీసుకెళ్దామనుకుంది నాడు జగన్ సర్కార్. అయితే ఈలోపు ఆ చట్టం కూడా అసెంబ్లీలో చేసింది. ఆ చట్టాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత హైకోర్టులో వచ్చినట్టు లిటిగేషన్స్లో అది నిర్వహణ ఫెయిల్యూర్ అయింది. తర్వాతన ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్నటువంటి దానికి ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లే ప్రయత్నం బాబు సర్కార్ చేస్తుంది. చాలా మంచి ముందడుగు. అయితే మేయర్ మాట్లాడేది ఇలాగేనా? వైకాపా నాయకుడు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి పెద్ద కార్పొరేషన్ గుంటూరుకి మేయరు నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఎలాగైనా ఉండేదంటూ తప్పుపట్టింది. మేయర్కి బాధ్యత ఉండక్కర్లాంటూ మండిపడింది. రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించాలి తప్ప అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు తల్లులపై దాడి చేయడం ఏంటని నిలదీసింది. అసభ్యకర భాషను వినియోగించే ఏ పార్టీ వారినైనా శిక్షించాల్సిందని పేర్కొంది. మనోహర్ నాయుడు మాట్లాడిన భాష ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థను గాడిని పెడుతున్నాం, పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ఇంకా ఒకరిద్దరున్న ఏరేస్తాం, ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి, పెట్టుబడులు వరద మొదలు 3.78 లక్షల కోట్లు, 3.73 లక్షల ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు, 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు, 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, 10 లక్షల కోట్ల అప్పులు, వాటికి చేసిన తప్పులు, పాపాలు, నేరాలే కూటమి ప్రభుత్వానికి సవాల్గా తయారైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్డీఏకు అధికారం కట్టబెట్టిన ప్రజలు ఆశలు ఒమ్ము కానీ వ్యవస్థను గాడిని పెడుతున్నాం, కేంద్రం సహకారంతో ఒక్కో ఇటుగా పేరుస్తున్నాం, ఒక్క రాత్రిలోనే ఏది సాధ్యంగా అదే విషయాలను ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు చెప్పాలి. పెట్టుబడులు రాక మొదలైంది. ఇప్పటికే 3.78 లక్షల కోట్లతో 3,73,539 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు వస్తున్నాయి. సుపరిపాలన అందిస్తే ఇంకా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు వస్తారని వివరించారు. శాసనసభలో బుధవారం 150 రోజుల పాలనలో ఓకందన అభివృద్ధి సంక్షేమం అనే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ శాంతి భద్రతలు భంగం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచేస్తాం, పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం, అక్కడక్కడ ఇంకా ఒకరిద్దరున్నా ఏరేస్తాం, శాసనసభ్యులు కూడా శాంతి భద్రతలను చేతికి తీసుకోవద్దు, ఎవరైనా సమాజానికి సవాల్గా తయారైతే తాట తీస్తాం, డిసెంబర్ మొదటి వారంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిద్దాం అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, భూ కబ్జాదారులు, రేషన్ బియ్యం దందా చేసేవారిపైన అదే చట్టం, ఈగల పేరిట యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, పర్యాటకానికి పారిశ్రామిక హోదా, తొలిసారిగా పెట్టుబడి రైతులు, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వచ్చే 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి, 150 రోజుల పాలనతో భవిష్యత్తుపై విశ్వాసం, ఈ స్ఫూర్తిని కొనసాగించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఎగ్జిట్ పోల్స్లో ముగ్గు బీజేపీ కూటమికే మహారాష్ట్ర జార్ఖండ్లపై వెల్లడైన అంచనాలు. మహారాష్ట్ర ఎన్నికల్లో 65% పోలింగ్, జార్ఖండ్ మలి దశలో 68%. 4 రాష్ట్రాలు ముగిసిన ఉప ఎన్నికలు. మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం 2 రాష్ట్రాల ఎన్నికలు పూర్తిగా కానీ వెల్లడయ్యాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని 1-2 సంస్థలు అంచనా వేగా మిగిలినవన్నీ ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయన్నాయి. చెదురుమదురు సంఘటనలు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సుమారు 65% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్ మలి దశలో 68% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 288 స్థానాల్లో పోలింగ్ జరగగా ముంబై నగరవాసులు ఈసారి కూడా చాలా వరకు ముఖం చాటేశారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ ఖన్నా, రణబీర్ కపూర్, కరీనా కపూర్, సోను సూద్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ఆ 2 BMW కార్లు ఎక్కడ? ఎర్రచందనం స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న 2 అత్యంత ఖరీదైన BMW కార్లు మాయమైపోయాయి. వీటిల్లో ఒకదాని 2017 నవంబర్ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కేటాయించారు. అప్పట్లో ఆ పోస్టులో అనంతరాము ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతలో కొనసాగారు. అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుందో, ఎవరి వద్ద ఉందో, అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో తెలియదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అప్పట్లో కేటాయించిన వాహనం ఏమైందో, ఎక్కడుందో వివరాలు తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. మరోవైపు ఆ BMW కారును కీలక స్థానంలో ఐఏఎస్ అధికారి సతీమణి హైదరాబాద్లో వినియోగిస్తున్న సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏడాది పొడవునా గ్రామాలకు తాగునీరు, నదులు, జలాశయాల నుంచి నీటి సేకరణకు ప్రణాళికలు, జలజీవన్ మిషన్ పథకం పనుల్లో సమూల మార్పులు, ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం ధ్యేయం, 30,000 కోట్ల అదనపు ఖర్చు కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ పనుల్లో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు చేస్తోంది. గ్రామాల్లోని గృహాలకు ఇచ్చిన కుళాయి కనెక్షన్ల ద్వారా
365 రోజులు తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. సమీప జలాశయాల నదుల నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించి వేసవిలోనూ ప్రజలకు సరఫరా చేసేలా డిజైన్లను మార్చనున్నారు. బోర్లు తవ్వి వాటి నుంచి నీటిని సరఫరా చేయాలని గత వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించిన వాటిలో దాదాపు 40,000 పనులను రద్దు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు 60,000 కోట్ల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే నీళ్లు లేని చోట్ల నీటి వనరుల్ని బోర్ల ద్వారా తవ్వి ఇవ్వమని చెప్పింది ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు అవి రద్దు చేసి పడేశారు. మళ్ళీ ఏదో నీళ్ళు ఏర్పాటు చేస్తాం. ఇంతకాలం అది జరిగితే చంద్రబాబు గారు లేదా తెలుగుదేశం 20 ఏళ్ళు ఉంది, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఉంది, అవలేదు కదా గ్రామాలకి నీళ్ళ అందరికీ మంచినీళ్ళు అనేటటువంటిది. ఇప్పుడేదో అద్భుతం జరుగుతుంది అన్నటువంటి బిల్డప్ చేయడం కంటే కూడా వాస్తవికంగా ఎక్కడ ఏం చేయగలం, ఇప్పటికీ గిరిజన ప్రాంతాలకు నీళ్ళు, ఇప్పటికీ అనేక పల్లె ప్రాంతాలకి కనీస నీటి సదుపాయాలు, ఒక ఆర్భాట ప్రచారం కాకుండా వాస్తవికత దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఢిల్లీపై పొగ పట్టిందెందుకు, వాయు కాలుష్యం నుంచి దేశ రాజధాని కాపాడుకోలేము, తాత్కాలిక పరిష్కారాలను శాశ్వత చర్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత అంటూ దేశ రాజధాని ఢిల్లీకి ఏమైనా దేశంలోని అత్యున్నత ప్రముఖులుండే కీలక ప్రాంతాల్లో వాయు కాలుష్యం అంతటా పెరుగుతున్న గట్టి చర్యలు కనిపించడం లేదెందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంతలా నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తుంది, అసలు ఢిల్లీని కాలుష్యభూతం ఎందుకు వేటాడుతోంది, దాని నుంచి బయటపడేయలేమా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేమా, దాదాపుగా ఇదే సమస్యతో 10 ఏళ్ల కింద తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా రాజధాని బీజింగ్ తరహాలు మనం బయటపడలేమా అనే ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నాటి పెద్ద మంత్రి సంస్థపై విచారణ, మట్టి పనులు చేసి 1,100 కోట్లు మింగేశారు, ఖజానాకు రాకుండా నిధులు మళ్లించేశారు, ప్రజలపై 20,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం గత ప్రభుత్వాందే, మనుగడలో లేని వాలంటీర్ వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం, మండలంలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గత ప్రభుత్వంలో పెద్దల మంత్రి గుర్తింపు పొందిన నేతకు చెందిన PLR సంస్థ చేపట్టిన గాలేరు నగర్ సుజల స్రవంతి కాలువలను అందరినీ సుజల స్రవంతి ప్రాజెక్టుకు అనుసంధానం చేసి కృష్ణా జలాలను తరలించే పనులు జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపులో భారీ అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించినట్టు పేర్కొంది. వైకాపాయంలో ఖజానాకు రావాల్సిన నిధులు లెక్కకు దొరకకుండా మళ్లించి 3 కార్పొరేషన్ ద్వారా దేశంలో ఎక్కడా జరగనంత ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, మండిపడింది. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే ఉత్తర్వులు ఇవ్వలేదని, ఇప్పుడు ఉనికిలో లేని ఆ వ్యవస్థను తాము ఎలా కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ నిలదీసింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇంతకంటే ప్రజలను మోసం చేయడం మరేమో ఉండదేమో. వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు అవుట్సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉంటారు, 11 ఏళ్ళకు ఒకసారి 11 నెలలకు ఒకసారి ఎక్స్టెండ్ చేయడం అనేది కామన్గా జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ కూడా అట్లాగే జరిగింది. దానికి చట్టబద్ధత చేయలేదు అంటే అదే చట్టం, మరి అదే తెలియకపోతే 10,000 రూపాయలు జీతాలు ఇస్తామని చెప్పారా, ఒక అబద్ధాన్ని దబాయించి చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక పచ్చి మోసం చేసి దాన్ని దబాయించి కాదని చెప్పడం అన్నటువంటిది ఇక్కడే చెల్లుతుంది. లేకపోతే వర్రా కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఆయన ఆదేశాలతో అసభ్యకర పోస్టులు ప్రేరేపించిన వ్యక్తులు దోషులే, సామాజిక మాధ్యమాల కేసులపై PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, అసభ్య పోస్టులు వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఏ ప్యాలెస్లో దాక్కున్నా పోలీసులు వదలొద్దు, పోస్టులు పెట్టిన వాళ్ళని మాత్రం పోలీసులు పట్టుకుంటారు, వారు వెనకున్న వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వెనకున్న వారిని వదిలేస్తే న్యాయం జరగదని PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కడపలో బుధవారం విలేకరులతో మాట్లాడి సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య ప్రచారం చేయడం దుర్మార్గం, సమాజంలో మహిళలు ఎదగకూడదని ఇలాంటి దాడులు చేస్తున్నారు, వివేక హత్య కేసులో సునీతకు అండగా ఉంటాను, కేసులో అసలు దోషులు ఎవరు కనిపెట్టి శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కాళ్లతో తన్ని చొక్కాతో ఉరిబిగించి అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం, కోనసీమలో 4 యువకుల దౌర్జన్యం, తాను ప్రేమించిన యువతతో మాట్లాడాడన్న కోపంతో యువకుడు ఇంటర్ విద్యార్థిపై కక్ష కట్టాడు, మరో 3గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే నిందితులు పైశాచిక ఆనందం పొందారు. డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడినందుకు AFDT జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై యువకుడు పగ పెంచుకున్నాడు. తన స్నేహితులు మరో 3గురితో కలిసి బాధితుడిని నెల 5న స్థానిక సినిమా హాల్ వెనక స్థలంలోకి తీసిపోయారు. అందరూ ఒక్కసారిగా ముష్టిఘాతాలతో కుళ్ళబొడిచి చెట్టుకు కట్టి చొక్కాను మెడకు బిగించారు. ఇంకో యువకుడు ఇష్టారీతిని తన్నాడు. మెడలో ఉన్న గొలుసును బిగించడంతో అక్కడ తీవ్ర గాయమైంది. బాధితుడు తనను ఏమీ చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. నిందితులు అదే కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి మానేసి ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఫోన్లో వీడియో తీసి నెల 19న సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్గా మారింది. దాడికి పాల్పడిన వారు బాధిత విద్యార్థి మైనర్లే కావడం గమనార్హం. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు 4 యువకుల మీద కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నట్టు కొత్తపేట DSP గోవిందరావు, రాజోలు CI TV నరేష్ కుమార్ బుధవారం తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నిందితుడిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం, హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయలేదు, హైకోర్టులో వాదనలు వినిపించిన ఏజీ. సామాజిక మాధ్యమాల అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి పల్నాడు జిల్లా ఐనవోలు పోలీసులు పప్పుల వెంకటరామరెడ్డిని నెల 8న అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని, అదే రోజు ఆయనకు రిమాండ్ విధించారని,
హైకోర్టు కేజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నదని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం చెల్లదన్నారు. అరెస్ట్ కారణాలు నిందితుడికి తెలియజేశామన్నారు. బెయిల్ కోసం నిందితుడు ఎప్పటికే పిటిషన్ వేశారని, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణ ఈ నెల 29కి వాయిదేసి న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ కె మహేశ్వరరావుతో కూడా ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన కుమారుడు వెంకటరామరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని, రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ పప్పుల చలమారెడ్డి పిటిషన్ వేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరో రూపాయలు చంపుతామని బెదిరించడంపై వైకాపా మాజీ ఎమ్మెల్యే మరో 6గురిపై కేసు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించిన నేరాభియోగంపై పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహా 7గురిపై నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని పమిడిపాడుకు చెందిన కొల్లా సాంబశివరావు అర్రపల్లి గ్రామ సమీపంలో 6.10 ఎకరాల భూమి కొన్నారు. ఈ భూమికి సంబంధించిన వివాదాన్ని అప్పటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చొరవతో పరిష్కరించుకున్నారు. ఆ వివాదాన్ని తామే పరిష్కరించామంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆయన అనుచరులు కలిసి సాంబశివరావును 16 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఇవ్వలేనని చెప్పగా కొట్టి గాయపరిచి 4 రోజుల్లో ఇవ్వకుండా చంపేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్ 2న సాంబశివరావు అప్పటి సీఎం జగన్ కలిసేందుకు వెళ్ళగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో గోపిరెడ్డి అనుచరులు సాంబశివరావును కారులో ఎక్కించుకుని కర్రలో రాడ్లతో కొట్టి రివాల్వర్తో బెదిరించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు రవికిషోర్ రెడ్డి, గాడిపర్తి దయాసాగర్, ప్రసాద్, శ్రీనివాసరావు, షేక్, పొదిలే, మదార్, సైదా, కోటిరెడ్డిలపై కేసు నమోదు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాధడమే సంపద సృష్టి, ప్రజలపై యూజర్ ఛార్జీలు, పన్నులు, టోల్ ఛార్జీలు అదేనా మీ సూత్రం? సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. దాదాపు 18,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం వేస్తావా? మద్యం, ఇసుక అంతా స్కామ్లే. రాష్ట్రంలో మాఫియా రాజ్యం. మీ సూపర్ 6 మోసాలు, అక్రమాలపై నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తారు. మేము తెచ్చిన మెడికల్ కాలేజీలు, పోర్టుల్ని స్కాముల కోసం అమ్మేస్తున్నారు. రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి అప్పులు 8.46 లక్షల కోట్లు 6.46 లక్షల కోట్లని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారు. సభలో పెట్టిన కాగ్ని వేదికలోనే అదే ఉంది. మీ బడ్జెట్లో చెప్పింది తప్పైతే సభలో ఎలా పెట్టారు? ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులు 11 లక్షల కోట్లు, 12.5 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని మీరు చెప్పింది తప్పుడు ప్రచారం కదా. టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 28,457 కోట్ల అప్పులు చేసినట్టు కాక్ కేంద్ర ఆర్థిక సంఘం నివేదికలు సైతం నిర్ధారించాయి. బాబు హయాంతో పోలిస్తే వార్షిక అప్పుల వృద్ధి రేటు మా హయాంలో 9% తక్కువే. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. గత ఏడాది ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదంటూ దిక్కుమాలిన అబద్ధాలు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న ఉద్యోగులకు అయ్యారెక్కడ? టీడీపీ ప్రమోట్ చేసిన వెబ్సైట్లోనే తనపై దారుణమైన పోస్టింగ్లతో దుష్ప్రచారం చేసిన అప్పుడే నా చెల్లెలు షర్మిల చెప్పిన మాట వాస్తవం కాదా అంటూ అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండా సంపద సృష్టి పేరుతో దాదాపు 18,000 కోట్లు కరెంటు బిల్లులు బాధేశారు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన బాధుడు నవంబర్ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో 11,000 కోట్ల బాధుడు తర్వాత నెలలో ఉంటుంది. బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన జీఎస్టీ మీద 1% సర్ఛార్జీని విధించి ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా? చంద్రబాబు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్ళతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గద్దెైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే, ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మళ్ళీ మహాయుతి అంటూ మహారాష్ట్ర బీజేపీ కూటమిదే జార్ఖండ్లోని ఎన్డీఏకే మొగ్గు. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. శనివారం రానున్న ఫలితాలు అంటూ మహారాష్ట్ర, జార్ఖండ్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి, జార్ఖండ్లోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పి 2 రాష్ట్రాల ఫలితాలు శనివారం వెలువడిన ఉన్నాయన్నట్టు వార్తను హైలైట్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థే లేదు, కొనసాగించేది లేదు. మండలంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. హామీకి కట్టుబడి జీతం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తారు లేదు చెప్పండి. మండలంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికల్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. వాళ్ళ జీతాలు 10,000కు పెంచుతామని కూడా చెప్పారు. ఇప్పుడు వాలంటీర్ల ఉద్యోగాలు లేవంటున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఉన్నత విద్యలో యువతుల హవా. దేశంలో పెరిగిన పీహెచ్డీ, పీజీ కోర్సుల ప్రవేశాలు. ఉన్నత విద్యారంగంపై సిఐఐ డెలాయిట్ నివేదిక. ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాగిస్తున్నారు. దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతులు అధిక సంఖ్యలో ఉన్నత విద్యా కోర్సులో చేరుతున్నారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే తీరిగ్గా మీడియం మార్పు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు కూటమి సర్కార్ ఒక్కొక్కటి రద్దు చేస్తూ వస్తుంది. ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ను ఇంగ్లీష్ ప్రావీణ్య శిక్షణ టోఫెల్ను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసే విధానంలో మార్పులు చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా రాయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన 6 నెలల తర్వాత తీరిగ్గా ఇప్పుడు మీడియం మార్పు చేయడం వల్ల ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసే దాదాపు
4.2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొదటి వారం నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు చెందిన దాదాపు 4 లక్షల మంది వరకు ఫీజు చెల్లించారు. నామినల్ రోజు పంపించినప్పుడు ఎంచుకున్న మీడియంలోనే పరీక్షలు రాయాలి. ఫీజు చెల్లించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియంని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్లో తెలుగు మార్చుకునేందుకు ఎడిట్ అవకాశం కల్పించాలని అన్ని పాఠశాలల హెచ్ఎంలు బుధవారం విద్యాశాఖ ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఏం జరుగుతోంది అంటూ కీలక కేసులో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి సరఫరా విక్రయాలన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. 1000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి చేరే బాధ్యులు ఎవరో తెలుసు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు. లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలు తరలించి 1000 కోట్లు దోచేశారు. ఇదో పెద్ద మాఫియా. సూత్రధారులు పాత్రధారులు దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గోడౌన్లో 1000 టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్టం సెక్షన్ 6A కింద కేసులు పెడితే సరిపోతుంది. 5 ఏళ్ల దోపిడీ సంగతి ఏంటి? కేవలం దోపిడీ చేసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారు. ఆటగాళ్లే లేని ఆటలకి 119 కోట్లు ఖర్చు చేశారు. అవినీతి కోట్లలో జరిగింది. పరికరాల కొనుగోళ్లు ముగింపుత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు. అది ఎంతవరకు తేల్చారు? సిఐడి ఇంత స్లోగా పనిచేయడం అంటూ చంద్రబాబు నాయుడు అడిగారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహాయుతిదే మహారాష్ట్ర అన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేమని షర్మిల వార్తని హైలైట్ చేశారు. ఇదేం భాష అంటూ గుంటూరు మేయర్కి సంబంధించింది హైలైట్ చేశారు. మరోవైపు జనంలోకి మనం త్వరలో ప్రజలతో ముఖాముఖి. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం. స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తా. టీడీపీతోనే సంక్షేమం ప్రారంభం. అభివృద్ధితోనే రాష్ట్రానికి సంపద. సంక్షేమానికి సర్కారు ఆదాయం. వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం. అప్పులు తప్పులు పాపాలు నేరాలు సవాళ్లు సమస్యలను అధిగమిస్తాం. శాంతి భద్రతకు అత్యంత ప్రాధాన్యం. సమాజానికి సవాలుగా మారితే బహిష్కరణ. కూటమి ప్రభుత్వ పాలనపై చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే గంజాయి డ్రగ్స్పై ఈగిల్ కన్ను. సరఫరా అమ్మకాల నియంత్రణ కొత్త పోలీసు విభాగం. అసెంబ్లీ ముందుకు 20 బిల్లులు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం. స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం. బిల్లులు మాత్రం వాయిదా. ఆలయ ట్రస్టుల్లో బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులకు చోటు. ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పునరుద్ధరణ. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు. పర్యాటకం క్రీడా విధానాలకు ఓకే. 10 పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోద ముద్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో 10 ఏళ్లు చంద్రబాబు సీఎం. 5 ఏళ్లలో $1 ట్రిలియన్ ఏపీ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. ప్రచార యావ కోసం పాస్ పుస్తకాలపైన బొమ్మలు. జగన్ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వచ్చే. రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు విజన్తో తిరిగి నమ్మకం ఏర్పడింది. ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనపై చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. లోకాయుక్త హక్కుల కమిషన్ కార్యాలయం అక్కడే కొనసాగింపు. ఏపీఆర్సీ ఆఫీస్ మాత్రం అమరావతికి. కర్నూలు బెంచ్పై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి లేఖ. సీమలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలపాలని వింతే. ప్రజాగళం హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు. బెంచ్ పరిధిలో 8 రాయలసీమ జిల్లాలు. రాష్ట్ర విస్తీర్ణంలో ఈ ప్రాంతం 43% పైనే. 4.95 కోట్ల జనాభాలో 1.5 కోట్ల మంది ఇక్కడి వాళ్లే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మనం గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నది అదే. చక్కగా వాళ్ళకి హైకోర్టు బెంచ్ ఇవ్వాలనుకోవడం మంచి ఆలోచన. లేకపోతే వర్రా కేసులో పిటిషనర్లకు దురుద్దేశం. నిర్దిష్ట ఆరోపణ లేకుండా డీఐజీ ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చడానికి వీలేదు. హైకోర్టులో ఏజీ దమ్మాలపాటి వాదనలు. సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్రా రవీందర్ రెడ్డికి అరెస్టుకు సంబంధించి దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్లు పోలీసు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చాలని కోరడం వెనక పిటిషనర్లకు దురుద్దేశం ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న 3వ వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు ఉన్నతాధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. వారిని ప్రతివాదులుగా చేర్చడం ద్వారా పోలీసు వ్యవస్థను ఆందోళనలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిర్దిష్ట ఆరోపణ లేకుండా ఎస్పీ డీఐజీలను ప్రతివాదులుగా చేర్చడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది అక్రమ నిర్బంధం గురించి వాదనలు వినిపించకుండా కేసు పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం పట్ల కోర్టుకు దురభిప్రాయం కలిగించేలా ప్రయత్నిస్తున్నారు. ఆయన కోర్టుకి సహాయకారి అమికస్ క్యూరీగా వ్యవహరించడం లేదని నిందితుడి తరపున వాదనలు వినిపిస్తున్నారనే విషయాన్ని ఆయన గుర్తించాలని తెలిపారు. 3వ వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా కోర్టుపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు. నా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబు కుటుంబం ఉంది. తన తల్లిదండ్రులకు తిండి పెట్టారా, వారికి తల కొరిగి పెట్టారా? షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నోరే కదా అనేస్తే పోలా అంటూ చంద్రబాబు కుటుంబంపై జగన్ అక్కసు. నిరాడంబరతకు మారుపేరు ఆ కుటుంబం. నారావారిపల్లె దాటని తల్లిదండ్రులు. అధికారం వైపు కన్నెత్తి చూడడం తోబుట్టులు అంటూ తన కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వీధిని పడ్డాయని చెబుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్ని బజారుకెర్చడానికి జగన్ నానా తంటాలు పడుతున్నారు. తల్లిదండ్రులు భోజనానికి పిలిచారా, తలకొరిగి పెట్టారా, వారిని ప్రపంచానికి చూపించారని జగన్ కొత్త ప్రశ్నలు వేస్తున్నారు. చంద్రబాబు 1975 ప్రాంతంలో విద్యార్థి సంఘ నేతగా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత యూత్ కాంగ్రెస్ నేతగా అలా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. కుమారుడి విజయాలకు తల్లిదండ్రులు లోపల ఆనందించి ఉంటారు కానీ పేరొందిన నాయకుడు తల్లిదండ్రులుగా వాళ్ళు ఎప్పుడు భావించలేదు. చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న సీఎంగా ప్రమాణం చేశారు. ఆయన తల్లిదండ్రులు ఇంటర్వ్యూ చేద్దామని తిరుపతి నుంచి విలేకరులు నారావారిపల్లి వెళ్ళారు.
తల్లి అమ్మన్నమ్మ ఇంటి దగ్గర లేదు, తండ్రి ఖర్జూర్ నాయుడు మాత్రం నిద్రిస్తున్నారు. ఇరుగు పొరుగు వారిని అడిగితే ఆమె పొలానికి వెళ్ళారని చెప్పారు. అటు వెళ్ళిన మీడియా ప్రతినిధులను చంకలో బుట్ట పెట్టుకుని గట్టుపై నడుస్తూ ఆమె కనిపించారు. అమ్మ బాబాన్న సీఎం అయ్యారు, నువ్వేంటి ఎక్కడ ఉన్నావని అంటే ఇవాళ కూలోళ్ళు రాలేదే, ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది, పోయి పని చేసుకోవాలంటూ ముందుకు నడిచారు. అదేంటి బాబాన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని పిలుచుకుని వెళ్ళలేదా అని అడిగితే వాడు రమ్మన్నాడయ్యా, ఇంత పెద్ద ఊర్లో మేము ఉండలేం, అంత పెద్ద ఊర్లో మేము ఉండలేం, మీ తాతకు చంద్రబాబు తండ్రి ఇల్లు ఇడిచిపెట్టి బయటకు పోవడం ఇష్టం ఉండదు అని ఆమె సింపుల్గా తేల్చేశారు. చంద్రబాబు సీఎం కాకముందు మంత్రిగా కర్షక పరిషత్ చైర్మన్గా పనిచేశారు. అప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు తోబుట్టువులు అతి సాధారణ జీవితమే గడిపారు. ఆ కుటుంబంలో ఎవరు తాము సీఎం బంధువులు అని విర్రవేగనూ లేదు, ఏ హడావిడి చేయలేదు. వారు తన వద్దకు రారు కాబట్టి చంద్రబాబు వారి వద్దకు వెళ్తుంటారు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళి కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం కూడా ఇదే. అంత సింపుల్గా ఉన్న కుటుంబం ప్రస్తావన తెస్తూ అందరికీ చూపించావా, అన్నం పెట్టావా అని జగన్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. నోటికొచ్చిందలా మాట్లాడడం, తనలాగే ఇతరులు బజారును పడాలని ఆశించడం జగన్ నైజమని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయని. పాపం టీడీపీ వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. ఆంధ్రజ్యోతి స్పందించింది వాళ్ళ తరపున. అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. ఏదైతే అంత్యక్రియలకి వెళ్ళారా లేదా చేశారా ఇట్లాంటి వాటికి చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సింది, జ్యోతి సమాధానం చెప్పింది. ముందుగా అయితే ఒక కౌంటర్ చేసుకొచ్చింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.